తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ ఆయన. ఆ మాటకొస్తే తెలంగాణ కాంగ్రెస్లో కీలక నాయకుడు. మొన్నటి ఎన్నికల్లో అదృష్టం బాగాలేక ఓడిపోయారు కానీ లేకపోతేనా ఈ పార్టీకి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి అయి ఉండేవారే. అలాంటి నాయకుడు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన స్థానంలో తన సత్యమణి పోటీ చేస్తారని చెప్పుకొచ్చారు. అంతేకాదు 10 ఏళ్ల తరువాత మళ్ళీ తాను పోటీ చేస్తానంటూ దానికి సిద్ధమంటూ ఇంట్రెస్టింగ్గా కామెంట్స్ చేశారు. ఇంతకు ఎవరా లీడర్? అంత సడన్గా ఆయన ఈ ప్రకటన ఎందుకు చేశారు? తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు జగ్గారెడ్డి. తెలంగాణ కాంగ్రెస్లో ఆయన కీలక నాయకుడు. రాహుల్ గాంధీ సైతం పేరు పెట్టి పిలిచేంత పెద్ద నాయకుడు. అలాంటి జగ్గారెడ్డి రూటే సెపరేటు. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే, ఏం చేసినా ఇంట్రెస్టింగే. అలాంటి జగ్గారెడ్డికి తన సొంత నియోజకవర్గం సంగారెడ్డిలో గట్టి పట్టున్నప్పటికీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకనో ఆయనకు దురదృష్టం వెంటాడింది. 2004, 2009, 2018లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మొన్న విజయం అంచుల దాకా వచ్చి ఓడిపోయారు. ఓటమికి కారణాలు ఏమైనప్పటికీ ఆ తర్వాత మాత్రం ఆయనలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందన్న వాదన వినిపిస్తోంది. మాట తీరు సాఫ్ట్గా మారిందని, కొంత ఆధ్యాత్మిక చింతన పెరిగిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ తరుణంలో తాజాగా జగ్గారెడ్డి ఒక సంచలన ప్రకటన చేశారు. సంగారెడ్డిలో నిర్వహించిన దసరా సంబురాల్లో పాల్గొన్న ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి మా కుసుమ్ కుమార్ కూడా ఉన్నాడు, నా క్లాస్మేట్. తప్పకుండా ఈమె పూర్తి బాధ్యత అప్పచెప్తున్నా. నెక్స్ట్ ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే క్యాండిడేట్గా. అంటే నన్ను జరిగిపోండి అని అర్థమా? మరి ఓ అన్నారేంది? మరి నెక్స్ట్ ఈమెనే మీకు ఎమ్మెల్యే. నేను ఓట్లు అడుగుతలే, ఓన్లీ మాట్లాడుతున్నా అంతే. నెక్స్ట్ ఈమెనే వచ్చే ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే. నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని తేల్చి చెప్పారు జగ్గారెడ్డి. సంగారెడ్డి నుంచి తన సత్యమణి నిర్మలా పోటీ చేస్తారని స్పష్టం చేశారు. 3 సార్లు తనకు ఎమ్మెల్యేగా గెలిపిస్తే సంగారెడ్డి నియోజకవర్గం కోసం ఏం చేయాలో అంతా చేశారంటూ ప్రజలకు వివరించారు ఆయన. ఇక అంతేకాదు, ఆయన మరొక ట్విస్ట్ కూడా ఇచ్చారు. తాను రిటైర్మెంట్ తీసుకోవడం లేదని, కేవలం 10 ఏళ్ల వరకు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పుకొచ్చారు. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పోటీ చేస్తానన్నారు జగ్గారెడ్డి. నేను ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పోటీ చేస్తాను, ఇప్పుడే పోటీ చేయాలి. మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నా మీ అందరికీ. ఇంకా 10 సంవత్సరాలకు నేను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. అప్పటిదాకా నిర్మల మధ్యలో ఎవరు వస్తారో తెలియదు. సంగారెడ్డి ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఇవ్వడం జరిగింది. జగ్గారెడ్డి పోటీ చేయబోనని ప్రకటించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగ్గారెడ్డి భార్య నిర్మలా జగ్గారెడ్డి ప్రస్తుతం TGIIC కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. అదే తరుణంలో సంగారెడ్డిలోనూ ఆమె యాక్టివ్గా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కేడర్కు అనునిత్యం అందుబాటులో ఉన్నారు. కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ముఖ్యంగా జగ్గారెడ్డి కంటే కూడా ఎక్కువగా నిర్మల యాక్టివ్గా ఉంటున్నారు. ఆమె పనితీరుకు ఫిదా అయిన జగ్గారెడ్డి ఆమెను ఎంకరేజ్ చేసేందుకే తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. జగ్గారెడ్డి ప్రకటన వెనుక మరొక కారణం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. మహిళా బిల్లు నేపథ్యంలో రాష్ట్రంలో మహిళా నేతల కొరత ఉంది. భవిష్యత్తులో నియోజకవర్గాలు పెరిగితే సంగారెడ్డి నియోజకవర్గం 2గా మారుతుంది. కాబట్టి ఆమెను సంగారెడ్డికి పరిమితం చేసి తాను ఇంకో నియోజకవర్గాన్ని చూసుకోవచ్చు. ఇలా చేయటం ద్వారా 2 నియోజకవర్గాలపై తమ ఫ్యామిలీ పట్టు నిలుపుకోవచ్చు. అందుకే దీర్ఘకాల వ్యూహంతోనే జగ్గారెడ్డి ఈ ప్రకటన చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నింటికీ మించి జగ్గారెడ్డి తాను రిటైర్మెంట్ తీసుకుంటానని చెప్పలేదు. అంటే పాలిటిక్స్లో యాక్టివ్గానే ఉంటారు, కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయరు. అంత మాత్రాన మరో పదవిని తీసుకోకూడదని లేదు. కాబట్టి ఆయనకు ఎమ్మెల్సీ ఆప్షన్ కూడా ఉండనే ఉంది. అంటే నిర్మలా జగ్గారెడ్డిని ఎమ్మెల్యేగా చేసి తాను ఎమ్మెల్సీగా ఉండాలన్న వ్యూహంతోనే ఆయన ఈ ప్రకటన చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
జగ్గారెడ్డి ప్లానింగ్ కొండా సురేఖ ఫ్యామిలీ తరహాలోనే ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే కొండా ఫ్యామిలీలోనూ సురేఖ మంత్రిగా ఉంటే ఆమె భర్త కొండా మురళి ఎమ్మెల్సీ కోసం ట్రై చేస్తున్నారు. ఇలా ఒకే కుటుంబం నుంచి 2 పదవులు పొంది తమ పట్టును నిరూపించుకునే వ్యూహంలో భాగంగానే జగ్గారెడ్డి తాజా ప్రకటన చేసి ఉంటారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. జగ్గారెడ్డి ప్రకటన వ్యూహాత్మకమన్న చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పుడు సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ అనుకూల వాతావరణం ఉంది. ఆ ఓటు బ్యాంకును మరింత బలోపేతం చేసే ప్లాన్లో ఉన్నారాయన. అందుకే స్థానిక సంస్థల ముంగిట అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకొని పార్టీకి మైలేజ్ తీసుకువచ్చేందుకు జగ్గారెడ్డి ఈ ప్రకటన చేస్తారన్న వాదన కూడా వినిపిస్తోంది. తద్వారా సెంటిమెంట్ను రగిల్చి స్థానిక ఎన్నికల్లో గంపగుర్తుగా అన్ని స్థానాలు గెలుచుకునే వ్యూహం ఉండవచ్చన్న ప్రచారము జరుగుతోంది. జగ్గారెడ్డి ప్రకటన వెనుక కారణాలు ఏమైనప్పటికీ ఆయన 10 ఏళ్ల పాటు పోటీ చేయకుండా ఉంటారంటే అధిష్టానం ఒప్పుకోవాలి. రాష్ట్ర పార్టీ పెద్దలు అందుకు అంగీకరించారు. మరి నిజంగానే జగ్గారెడ్డి తన మాటకు కట్టుబడి 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఉంటారా? నిజంగానే తన సతీమణి నిర్మలా జగ్గారెడ్డికి అవకాశం ఇస్తారా? అందుకు హైకమాండ్ అంత ఈజీగా ఒప్పుకుంటుందా, లేక ఎన్నికల నాటికి జగ్గారెడ్డి అంతా తూచంటారా అనేది చూడాలి మరి.